హలో ఎస్కేఎన్ గారు. హాయ్ అండి. బాలీవుడ్లో ఇప్పుడు సినిమా తీస్తున్నారు బేబీ. సో కాస్ట్ ఏమైనా అనుకున్నారా? అనుకుంటే ఏమైనా రివీల్ చేసే ఛాన్స్ ఉందా ఇప్పుడు? అంటే ఇంకా కాస్ట్ గురించి ఇంకా క్యాస్ట్ గురించి ఇంకా అనుకోలేదండి. అది జరుగుతున్నాయి డిస్కషన్స్. ఈ మంత్ ఎండ్ కల్లా ఒక కన్క్లూజన్కి వస్తానండి. యా గౌరీ హియర్. ఎస్కేన్ గారు, అమ్మాయిలు అబ్బాయిలకి దగ్గరైనట్టు ఉంటారు కానీ దూరం పెడతారు, ఎందుకు? దీనికి మీ సమాధానం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టే అండి, పరిస్థితులు అంటే కావాలని మేమేం కంకణం కట్టుకోం కదా దూరం పెట్టాలి అని. అమ్మాయిలు అలా అనుకోరు, అబ్బాయిలు కూడా అలా అనుకోరు. మేబీ వాళ్ళు ఉండే సిచ్యువేషన్స్ వల్లనే వాళ్ళు దే బిహేవ్ ద వే దే బిహేవ్, అంతే. ఎస్కేన్ మారుతి గారు, మీరిద్దరు ట్రూ లవర్స్ కదా. మారుతి గారి దగ్గర చాలా కథలు ఉన్నాయి. ఆయన ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అలాగే డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. మీరు ప్రొడ్యూసర్గానే ఎందుకుంటారు, డైరెక్టర్గా ఎందుకు మారు? అవుతానండి, నెక్స్ట్ ఇయర్ అవుదాం అనుకుంటున్నాను. అంటే ఆయన కథలను మీరు డైరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది? అంటే ఏం లేదండి, ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు అందరూ నాతో వెక్స్ అయిపోయినప్పుడు నేనే డైరెక్షన్ చేద్దాం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఎస్కేన్ గారు, అంటే ఈ రోజుల్లో ఇట్లా ఎక్కువ మంది అమ్మాయిలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్గా మళ్ళీ అలేఖ్య హారిక గారిని కూడా తీసుకుంటున్నారంట కదా, ఎందుకు? దేనికి? నాకు హిందీ ఇంగ్లీషు పెద్దది ఎక్కువ రాదండి, అందుకే తెలుగు అమ్మాయిలు అయితే అప్రోచ్ ఈజీగా ఉంటుందని తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తాను. తెలుగు మణికందన్ గారు, మీరు తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? అవకాశం ఇప్పుడే సార్ అనౌన్స్మెంట్ చేశారు కదా, వెంటనే. ఓకే, తెలుగు టాప్ హీరోస్లో స్టార్స్లో ఎవరితో డైరెక్ట్ చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడే చెప్పాను కదా డైరెక్షన్. అదే ఒక స్టోరీ వచ్చినప్పుడు అందులో దాన్ని ఏమంటారు, రాయడం వల్ల ఒక ఫేస్ కనిపిస్తుంది రైటింగ్లో. గౌరీప్రియ గారు, సో రైటర్ పద్మభూషణ్ మ్యాడ్తోని వరుసగా 2 హిట్లు కొట్టారు, ఇప్పుడు 3వ హిట్ కొట్టబోతున్నారు. డూ యూ థింక్ యూ ఆర్ ద లక్కీ చార్మ్ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్? అలా ఏం లేదండి. అయ్యో, నాకు నిజంగా ఐ హ్యావ్ బీన్ లక్కీ టు గెట్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ అండ్ ఆఫ్ కోర్స్ భగవంతుడి దయ వల్ల ఎవ్రీథింగ్ హెస్ బీన్ గోయింగ్ వెరీ స్మూత్. నాకు ఇలాంటి అవకాశాలు రావడం నిజంగా నాకు కూడా చాలా పెద్ద విషయం కదండి. సో వన్స్ సంథింగ్ కమ్స్ టు మీ, ఐ రెస్పెక్ట్ ఇట్. నేను అది చేయగలను అంటే తప్పకుండా నాకు వీలైనంత వరకు వెళ్ళి నేను చేస్తాను. లేకపోతే ఐ జస్ట్ హంబ్లీ సే నో అండ్ కమ్, బికాజ్ ఎందుకంటే క్యారెక్టర్ని కానీ సినిమాని కానీ చెడగొట్టకూడదు అనుకుంటాను, అంతే. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాట్రిక్కి రెడీగా ఉన్న గౌరీప్రియ, థ్యాంక్ యూ. అండ్ ఒక్కసారి టీం అందరూ కూడా నుంచుంటే మనం బిగ్ టికెట్ని లాంచ్ చేద్దాం. ప్రీమియర్ అంటే మనం ఇప్పుడు ప్రీమియర్ చేస్తున్నాం అండి, దానికి సంబంధించిన బిగ్ టికెట్ మనం లాంచ్ చేస్తున్నాం అనమాట. అది కూర్చొని కాకుండా నుంచొని చేస్తే బాగుంటుంది. డబ్బులు వస్తే ఏమైనా చేస్తాను, అందరూ పనిచేసేది దానికోసమే కదా అల్టిమేట్గా ఏదేమైనా.